గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాలి. మేము నైట్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్లో ఉండిపోయాము. మంచిగా బాగుండే. మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళి యాజ్ యూజువల్ జిమ్ లేకపోతే డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసాం. ఇప్పుడైతే బూత్కి వెళ్తున్నాం. ఇది గో ట్యాక్సీ. ఇక్కడ నుంచి వీళ్ళే ట్యాక్సీ బుక్ చేశారు. 500,000 అంట. అంటే ఆల్మోస్ట్ లైక్ 47 ఆస్ట్రేలియన్ డాలర్స్. సో యా, ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు బూత్. థ్యాంక్ యూ. అరే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అన్న? బిల్డింగ్ ఏదో బాగుందని షూట్ చేస్తున్నాను ఎయిర్పోర్ట్ దగ్గర. వెదర్ భలే ఉంది యాక్చువల్లీ. నాట్ టూ బ్యాడ్. భలే ఉంది. ఇట్స్ మహాభారతం. యా, బాహుబలిలో ఉంటుంది కదా సీన్, అలా ఉంది. స్టాట్యూలో వచ్చింది ఒకటి. అదేంటి, కృష్ణనా రాముడా? కాదు, ఇది పూరి సెబాలి. ఇది పూరి సెబాలి రిసార్ట్ అంట. భలే ఉంది అసలు వ్యూ అయితే ఉబుడ్లో. ఇక్కడ ఎలా పూలు ఉంది. అందరూ రిలాక్స్ అయ్యారు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ రైస్ ఫీల్డ్స్ తోటి ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ ఉంది అక్కడ. భలే ఉంది ఇది ఇక్కడ పీస్ఫుల్గా. That's how it is looking. And that's me. రూమ్ దగ్గరికి ఇలా, ఐ థింక్ ఇవి కైండ్ ఆఫ్ విల్లాస్ అనుకుంటా మరి. భలే ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్యారడైజ్. వావ్. ఈ వాకింగ్ పాత్ భలే ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎవరెళ్ళారు? ఇది 3 బెడ్రూమ్ విల్లా అన్నమాట. మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఉంది. మా వాళ్ళు అందరూ ఎగ్జైట్ అయిపోతున్నారు. 3 బెడ్రూమ్ విల్లా అండి ఇది. కైండ్ ఆఫ్ హాల్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. అండ్ దీనికి లైక్ ప్రైవేట్ పూల్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ మ్యాసివ్. షో యూ ద బెడ్రూమ్. ఎంత మ్యాసివ్ ఉందంటే అంత మ్యాసివ్ ఉంది. హ్యూజ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దిస్ వ్యూ. దీనికి ప్రైవేట్ పూల్ ఉంది. అండ్ లుక్ ఎట్ దట్ పనరామిక్ వ్యూ. రైస్ ఫీల్డ్స్, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. దట్స్ ద మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది షవర్ రూమ్.
అండ్ బాత్ నాకు టాయిలెట్ నవ్వు వస్తుంది, ఏదో పెద్ద రూమ్లో ఉన్నట్టుంది. అండ్ వాక్ ఇన్ రూమ్. అదర్ 2 bedrooms కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఐల్ షో యూ అదర్ 2 bedrooms. Show me. Okay, I'll show you the cool thing. Okay, you show me. Chini, let me show this room. A 3 bedroom villa kada. So. Oh, this is. Oh wow, this is cool. This is me and my brother's room. My room is crazy, bro. This is so big. దీనికి కూడా ఇలాగా వాక్ ఇన్ Okay. బాత్, షవర్ అండ్ అది టాయిలెట్ ఉంది. బట్ ఈ బెడ్ అరేంజ్మెంట్స్ అయితే భలే ఉన్నాయి. Okay, I'll show you the cool thing. ఆగు, ఐ విల్ ఆస్క్ యూ టు షో ద కూల్ థింగ్. కెన్ యూ వాక్ బిహైండ్ మీ బికాస్ యూ ఆర్ కమింగ్ ఇన్ ద వ్యూ? Okay. ఓకే, థ్యాంక్ యూ చిన్ని. దట్స్ కూల్ బ్రో. Okay, I'll show you. Okay, let me show the another bedroom, okay? No, after this. This is Look, another bedroom. మా ఆరుష్ గడ్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించుకుంటున్నాడు వాడు. ఓ వావ్, న్యాచురల్ షవర్ ఉంది ఇక్కడ. అది గ్లాస్ తోటి. దట్స్ వెరీ కూల్. అండ్ దట్స్ టాయిలెట్. ఇది బాత్రూమ్, బాత్ టబ్. okay. బెడ్. ఓకే, ఇడేదో చూపిస్తాడంట. We got fish here. ఇక్కడ ఫిష్ ఉందంట. ఇక్కడికి ఇప్పుడు ఫిష్ చూపించేయాలి అర్జెంట్గా. And then there's more fish here. అండ్ దెర్ ఇస్ మోర్ ఫిష్ Can I హియర్. touch it? నో, డోంట్ టచ్ ఇట్, డోంట్ డిస్టర్బ్ దెమ్. No, they're attracted to my finger. ఈజ్ ఇట్? అది ఈ విల్లా వ్యూ అయితే భలే ఉంది. విల్లా అయితే మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఉంది. చాలా బాగుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించుకుంటున్నారు పూలు ఇవన్నీ. నైస్. బూత్ సెంటర్కి వచ్చాం. ఇక్కడ అంతా ఇదేదో మార్కెట్స్ అంటే అక్కడంతా ప్యాలెస్ అవన్నీ కానీ ట్రాఫిక్ ఉంది. ఒక 10 kilometers ఈజీగా ఒక 1 hour పట్టేస్తుంది. అలా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇది కూలెస్ట్ టైం అంట. సో ఇట్స్ రియల్లీ నైస్. ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ అవే ఉన్నాయి. మేము ఇంకా లంచ్ తినలేదు బేసికల్. ఇంకా లంచ్ తినడానికని వస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఏవో చూస్తున్నారు. ఇది భలే ఉంది అసలు. జైగాంటిక్ ఉన్నాయి. మై గాడ్, మీకు ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. ఏ వినాయకుడు, వినాయకుడు అన్నాడు ఇక్కడ. పెద్ద వినాయకుడు. ఎవరు లేరు ఇక్కడ. ఇది భలే ఉంది. బుద్ధ, ఇక్కడ వినాయకుడు. దుర్వరేణ్యం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఉంది ఇక్కడ. హాయ్,
శివుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో ఇది చూస్తే. బ్రహ్మ, ఇది బ్రహ్మ. భలే నచ్చింది ఇది. Look at the Shiva. How much is this? What's that? 2,400,000. 2,400,000. I don't know. Maybe 240 Australian dollars approximately. It's really nice actually. మేము ఉబూడ్లో ఒక రెస్టారెంట్కి వచ్చాము. నాటా ఉబూడ్ అంట. ఈ ఫుడ్ భలే ప్రెజెంటబుల్గా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది, అందుకని వీడియో తీస్తుంది. సీ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఇట్స్ అ సీ ఫుడ్ బ్యాంక్వెట్ లాగా. మా ఓల్డ్ పిజ్జా, ఎక్కడికన్నా పిజ్జా. ఇప్పుడు ఈ పిజ్జా తీయాలంట నేను. ఏం పిజ్జా చిన్ని అది? మార్గరీటా పిజ్జా. మనం వియత్నాం అయినా, ఫిలిప్పీన్స్ అయినా, థాయిలాండ్ అయినా అంతే. మా ఆయన ఏదో ఏం సునీల్ అది బెబెక్ డక్ బెబెక్ అది సంథింగ్ డక్ ఆర్డర్ చేశాడు. బేసికలీ అందరూ పిచ్చి ఆకలి మీద ఉన్నారు. టైం 4:30 అయిపోతుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ ఇప్పుడే తింటున్నాం. ఇది ఉబూడ్లో మార్కెట్. ఇలాగా ఇన్సైడ్ బిల్డింగ్ లోపల ఉంది, ప్యాలెస్ దగ్గర. మా ఆయన ఏదో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేస్తున్నాడు. మా పిల్లలు కంగారు పడుతున్నారు. ఇప్పుడు షాపింగ్ గర్ల్స్ స్టఫే ఉంది అంత. ఇక్కడ ఇదంతా బార్గెన్ చేయాలి, అది చిరాగ్గా ఉంటుంది. దిష్టి తగలకుండా పెట్టుకునేవేమో. అన్నీ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, టీషర్ట్స్. ఇవలా ఉన్నాయి. ఇది 3 floors అయితే ఉంది. 3 floors 5 వరకు అలా మొత్తం. దాన్ని షాపింగ్ చేసే ఓపిక ఉంటే మంచిగా చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ అయితే ఆల్ ద టైమ్ ఉంటూనే ఉందబ్బా. దేవుడా, ఇది చాలా పెద్ద మార్కెట్. నేను ఏదో చిన్నది అదే ఆ ఫ్రంట్ ఒకటే అనుకున్నాను. దాని వెనక అదో అదంతా చివరి వరకు ఉంది. మళ్ళీ ఇదంతా ఉంది, మళ్ళీ ఆ చివరి వరకు ఉంది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్ట్రీట్లో కూడా ఉంది. కానీ అప్రాక్సిమేట్లీ అన్నీ సేమ్ స్టఫే ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ అర్జున ఉబూద్ ఆర్ట్ మార్కెట్ అని ఉంది. ఇక్కడ ఈ అర్జున లేన్లోని అన్ని పేర్లు ఎలా ఉంది తెలుసా? అంగాడ, నారద, సింధు, జుంగుత్, ఇలాగా మన అన్ని హిందువులది ఉన్నాయి అన్నీ. అదిగో అలాగా ఇండియాలో కూడా బెటర్ ఇలాంటివి. ఈ అర్జున లేన్ మార్కెట్లోకి వెళ్ళి చూద్దామా ఒకసారి? ఇక్కడే ఉండు, నేను క్విక్గా వెళ్ళి చూసి వస్తా. మన అర్జున లేన్లోకి వెళ్ళకపోతే ఎలాగా?
ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ బేసికల్లీ సేమ్ అవే. ఇది ఇలా సపోర్ట్ లోకల్ అని ఒక పెద్ద ఇది పెట్టారు అక్కడ. సేమ్ అంతే. మా చిన్నోడు ఇది డ్రెస్ ఒకటి కొనుక్కున్నాడు. 280,000 చెప్తే నేను 100,000కి తీసుకున్నా. మరి అది చాలా కైండ్ ఆఫ్ చీప్గా ఉంది. అరౌండ్ $10, బట్ స్టిల్ అది కూడా ఎక్కువే. ఇలా ఉంది, ఆ చివరి వరకు ఉంది అలాగా. ఇదేదో సెక్రెడ్ కోకావ్ చాక్లెట్ ప్లేస్, రా చాక్లెట్ అంట. ఇదిగో ఇలా ఇలా ఇక్కడ శాంపిల్స్ ఉన్నాయి. జనరల్గా చాక్లెట్ కోకో తోటి తయారవుతుంది కదా. కోకో అన్నది చాలా బిట్టర్ ఉంటుంది అనమాట. 100% కోకో అన్నది దాంట్లోని బటరు షుగరు చేసి చాక్లెట్ తయారు చేస్తారు. బట్ ప్యూర్ కోకో ఉన్న చాక్లెట్ 100% కోకో అన్నది చాలా మంచిది. లైక్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యంగర్ లుక్ ఉంటుంది, అండ్ స్లిమ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కానీ మనం అలాంటిది ఏది తినము, స్వీట్ తింటాము. కానీ ఇంకోటి ఏంటంటే ఈ కోకో కార్మికులు ఉంటారు కదా, అది ఏదైతే అది తీసేది ఆ సీడ్స్, ఆ ఫ్రూట్స్, కోకో ఫ్రూట్ అని అన్నది తీస్తారు కదా, అది చాలా ఏంటంటే చాలా బాధలు పడుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు బ్లాక్ డైమండ్స్ తీసేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఓవర్ యూజ్ చేసేసుకుంటారు. అలాగా వీటికి అలా చేస్తారు అనమాట. వెళ్ళని ఇలాగా ఇది ఎలా ఉంటుంది, ఇలా ఫ్రూట్ ఉంటుంది. ఈ వైట్ జెల్లీ లాగా ఉన్న దాన్ని లైక్ మన సీతాఫలం ఉంటుంది కదా, అలా ఉంటుంది. దాన్ని తీసి అలా డ్రై చేసి అలా చేస్తారన్నమాట. బట్ వాట్ ఎవర్ దట్ వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ని చాలా తక్కువ డబ్బులు ఇస్తారంట వాళ్ళకి. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కోకో కొనుక్కుంటాయి కదా, సో అదొక కైండ్ ఆఫ్ మాఫియా ఇండస్ట్రీ కోకో అన్నది. బ్లాక్ డైమండ్ లాగా, బ్లాక్ డైమండ్ లైక్ కోల్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీ, గోల్డ్ ఇండస్ట్రీ, అలాగా కోకో ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. కోకో అని కూడా అంటారు దీన్ని. బట్ యా అది ప్లేస్. కానీ ఇది అలా ఏమీ చేయరంట, సేక్రెడ్ కోకో అంట. అండ్ సస్టైనబుల్, వెరీ హెల్దీ సస్టైనబుల్ సోర్స్ చేసిన ప్లేస్ అంట. మరి అది ఇక్కడ ఫ్రీ శాంపిల్స్ ఉన్నాయి. ఇలాగా రా కోకో డ్రింక్, అంతే. ఇక్కడ వాఫల్ తీసుకున్నాను, తీగుంది. రాక్ అది, ఇది షుగర్ అండ్ బటర్ కలిపారు. లెట్ మీ ట్రై. ట్రయింగ్ దిస్ రా కోకో డ్రింక్. కాదు, ఇది దీంట్లో షుగర్ కలిపేసారు, రా కోకో కాదు. ఎందుకంటే నేను 80% 90% కోకో చాక్లెట్ తినేదాన్ని. నాకు ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వస్తే, చాక్లెట్ క్రేవింగ్ వస్తే, ఆ చాక్లెట్కి దానికి 80% 90% తినేదాన్ని. అది చాలా చేదుగా ఉంటుంది, చాలా చాలా కాకరకాయలా చేదులా ఉంటుంది, అస్సలు స్వీట్ ఉండదు. ఇది చాలా తీగా ఉంది. ఇది మేబీ 30% 40% ఏమో అంతే. మా చాక్లెట్ చీమలు వాఫుల్ది, చాక్లెట్ వాఫుల్ది ఒకటి ఆర్డర్ చేసుకున్నారు. అది ఎనీవే ఇక్కడ అంతా రా అని మమ్మల్ని రమ్మన్నారు, కానీ నథింగ్ రా హియర్ అని అన్నిటిలోని బటర్ అండ్ చాక్లెట్ మిక్స్ చేసేసారు. యా, అండ్ ఎనీవే
చాక్లెట్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రీ అండ్ కోకో సీడ్స్ తెచ్చే లేబర్ని అసలు సరిగ్గా ట్రీట్ చేయరు. ఎక్స్ప్లోరేషన్ అంటారు కదా, బేసికల్లీ వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. లైక్ $1 పర్ మంత్. వాళ్ళు 50 రూపాయలకు పనిచేస్తారు మంత్కి. అంత ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది అండ్ చాలా కైండ్ ఆఫ్ వెరీ నాట్ గుడ్ ఇండస్ట్రీ కోకో ఇండస్ట్రీ అని అన్నది. ఇది ఎవరైనా సరే మన డైరీ మిల్క్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చీప్గా కొంటారు రా మెటీరియల్. అది ఎనీవే అది ఇక్కడ అలా ఉంది. ప్యూర్ అయితే ఏమీ లేదు. చాక్లెట్ ట్రై చేయమంటున్నారు. Look, even a Dubai chocolate just dropped. It says in that side there. బాగుంది. raw nut coconut lava. నథింగ్ రా హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్. There's even a Dubai వీళ్ళు ఎప్పుడు chocolate. 90% 100% కోకో చాక్లెట్ తినక వీళ్ళకి తెలియట్లేదు. స్వీట్గా ఉండదు, చాలా చేదుగా ఉండదు. యూ కాంట్ రియల్లీ ఈట్ ఇట్. చెప్ ఏంట్రా నువ్వు There's like a Dubai chocolate. I see Dubai chocolate everywhere. ఓకే తీసుకురా చూపి. No, there's the sign. There is sign on the pack. $28 ఉంది దుబాయ్ చాక్లెట్. రీసెంట్ ఏంటి వైరల్ చాక్లెట్ అనమాట బేసికల్లీ. ఆ వైరల్కి మొత్తం ఫుల్గా ప్రైస్ పెంచేశారు. గ్రీస్లో యాక్చువల్లీ పిస్తాషియోస్ అని అన్నవి చాలా చీప్. ఎవ్రీథింగ్ దే మేక్ విత్ ద పిస్తాషియోస్. యాక్చువల్లీ దుబాయ్ చాక్లెట్ వాట్ ఎవర్ దే సే ఇట్, వాట్ ఈజ్ ఇట్ లైక్ ఆ పిస్తాషియో క్రీమ్ దాని మీద కటీఫా అది వేస్తారు కదా, ఆ కన్నా పిస్తాషియో క్రీమ్ ఇట్స్ లైక్ లెస్ దెన్ $1కి అమ్మేవాళ్ళు. దాని మీద కటీఫా వేసి వీళ్ళు ఇప్పుడు $25-30కి అలా ఉంటాయి. మన వైరల్లో అయితే ప్రైజ్లు 20 times పెరిగిపోతాయి. మా వాళ్ళు ఫిషెస్ బాగా కూర్చున్నారు ఇక్కడ. శని ఇది చాలా టిక్లీగా ఉంటుంది యాక్చువల్లీ. Oh, all of them are on my foot. Can I grab one? నో డోంట్ గ్రాబ్ వన్. మేము ఫస్ట్ టైం పుకెట్లో చేసాము. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. అప్పుడు ఐ థింక్ మగధీరాన ఈగ రిలీజ్ అయ్యింది. అప్పుడు మేము ఇలానే లైక్ ఒక 10 ఎన్నో ఉండే ఇలా ఫిషెస్ పావి. సో మేము సునీల్ నేను ఇక్కడ కూర్చున్నాము, ఆ పక్కన రాజమౌళి వాళ్ళందరూ అలా కూర్చున్నారు. 2011 or 12 సంథింగ్ ఆ టైంలో ఫన్గా ఉండే.